నేచర్స్ డీటాక్స్ మెడిసిన్ బీట్రూట్. అందరికీ నమస్కారం. ఒక సింపుల్ వెజిటబుల్ మీ బాడీని అథ్లెట్ లాంటి స్టామినా ఇవ్వడం, లివర్ని న్యాచురల్గా డీటాక్స్ చేయడం, అలాగే బ్రెయిన్ వరకు బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడం చేస్తుంది. ఇదేంటి అని ఆలోచించండి. ఇది సప్లిమెంట్ కాదు, బీట్రూట్. కానీ ఇవాళ మనం బీట్రూట్ బెనిఫిట్స్ గురించి మాత్రమే కాదు, బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది నిజంగా ఏం చేస్తుందో అర్థం చేసుకుందాం. ఒక పేషెంట్ ఇప్పుడు టైర్డ్గా ఫీల్ అయినప్పుడు బీపీ బార్డర్ లైన్లో హైగా ఉంటుంది, ఫోకస్ కూడా వీక్గా ఉండేది. అతను తన డైట్లో ఒక చేంజ్ చేశారు, బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకున్నాడు. 3 to 4 వీక్స్ తర్వాత అతనికి బీపీ స్టేబుల్ అయింది, ఎనర్జీ ఇంప్రూవ్ అయింది, మరియు అతనే చెప్పారు బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది అని. ఇది మ్యాజిక్ కాదు, ఇది మెకానిజం. ముందుగా బీట్రూట్ సర్క్యులేషన్ మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. బీట్రూట్ నైట్రేట్స్తో రిచ్గా ఉంటుంది. మీరు దాన్ని తింటే ఈ నైట్రేట్స్ మౌత్ మరియు గట్ బ్యాక్టీరియా ద్వారా నైట్రేట్స్గా కన్వర్ట్ అయ్యి తర్వాత బ్లడ్లో నైట్రిక్ ఆక్సైడ్గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్. ఇది బ్లడ్ వెసల్స్ ఇన్నర్ లైనింగ్ అంటే ఎండోథెలియంని రిలాక్స్ చేస్తుంది. బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అయితే వాటి డయామీటర్ పెరుగుతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో స్మూత్గా అవుతుంది, ఇంకా రెసిస్టెన్స్ తగ్గుతుంది. దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి అంటే బీపీ తగ్గుతుంది, హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది, టిష్యూస్కి ఆక్సిజన్ డెలివరీ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే బీట్రూట్ని హార్ట్ పేషెంట్స్ కోసం చాలా పవర్ఫుల్ ఫుడ్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ యూటిలైజేషన్ గురించి డీపర్గా అర్థం చేసుకున్నాం. నార్మల్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్స్కి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. బీట్రూట్ నైట్రిక్ ఆక్సైడ్ ద్వారా మైటోకాండ్రియా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే సేమ్ ఆక్సిజన్తో బాడీ ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అందుకే అథ్లెట్స్ బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తారు, ఎందుకంటే ఇది స్టామినాని ఆర్టిఫిషియల్గా కాదు, సెల్యులార్ లెవెల్లో ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు లివర్ డీటాక్స్ గురించి మాట్లాడుకుందాం. బీట్రూట్లో బిటైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది మిథైలేషన్ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది. ఇది లివర్కి మేజర్ డీటాక్స్ పాత్వే. సింపుల్గా చెప్పాలంటే లివర్ టాక్సిన్స్ని న్యూట్రల్ ఫామ్లో మార్చి బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. బీటైన్ ఈ ప్రాసెస్ని ఎఫిషియెంట్గా చేస్తుంది. అలాగే బీట్రూట్లో బిటైన్స్ ఉన్నాయి. ఇవి పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. లివర్ మీద ఆక్సిడేటివ్ లోడ్ తగ్గితే డీటాక్సిఫికేషన్ న్యాచురల్గా బెటర్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం దీన్ని పిత్త బ్యాలెన్స్ మరియు రక్తశుద్ధితో రిలేట్ చేయొచ్చు. ఇప్పుడు బ్లడ్ మీద ఎఫెక్ట్ చూద్దాం. బీట్రూట్ ఫోలేట్ మరియు ఐరన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ అదొకటే కాదు, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని స్టిమ్యులైజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఆర్బీసీస్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే బెటర్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, బెటర్ ఎనర్జీ, తక్కువ ఫెటిగ్. అందుకే ఎనీమియా, వీక్నెస్ మరియు లో స్టామినా ఉన్న వాళ్ళలో బీట్రూట్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్లో కొన్ని ఏరియాస్, ఎస్పెషల్లీ ఫ్రాంటల్ లోబ్కి బ్లడ్ ఫ్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియా డెసిషన్ మేకింగ్ మరియు ఫోకస్కి ఇంపార్టెంట్. బీట్రూట్ నైట్రిక్ ఆక్సైడ్ ద్వారా సెరిబ్రల్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మెమరీ, ఫోకస్ మరియు మెంటల్ క్లారిటీ బెటర్ అవుతాయి. ఇప్పుడు డైజెషన్ మరియు గట్ యాంగిల్ కూడా చూద్దాం. బీట్రూట్లో ఫైబర్ ఉంటుంది. ఇది గట్ మొటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మెటబాలిక్ టాక్సిన్స్ని రెడ్యూస్ చేయడం దీని రోల్. డైజెషన్ స్లో అయితే ఫర్మెంటేషన్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, టాక్సిన్స్ అక్యూములేట్ అవుతాయి. బీట్రూట్ ఇండైరెక్ట్గా డైజెషన్ని సపోర్ట్ చేసి ఈ సైకిల్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ యూజ్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మార్నింగ్ లేదా మిడ్ మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. 1/2 గ్లాస్ చాలు. ఎక్కువ తీసుకుంటే కొంతమందికి అసిడిటీ లేదా డిస్కంఫర్ట్ రావచ్చు. మీరు క్యారెట్ మరియు యాపిల్ లేదా జింజర్తో పాటు మిక్స్ చేసి తీసుకోవచ్చు. అప్పుడు ఎఫెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రాగా డైజెస్ట్ అవ్వకపోతే లైట్గా స్టీమ్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, బీట్రూట్ అనేది పవర్ఫుల్ ఫుడ్, కానీ ప్రతి పవర్ఫుల్ థింగ్కి లిమిట్ ఉంటుంది. ఎక్కువ షుగర్ లోడ్ పెరగవచ్చు కొంతమందిలో బాడీ హీట్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. మరియు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది మ్యాజిక్ డీటాక్స్ కాదు. మీరు జంక్ ఫుడ్, లేట్ నైట్ ఈటింగ్, స్ట్రెస్ మరియు ఇన్యాక్టివిటీ కంటిన్యూ చేస్తే బీట్రూట్ కూడా లిమిటెడ్ హెల్ప్ మాత్రమే చేస్తుంది. మాధవబాగ్లో కూడా మెటబాలిక్ మరియు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ఫుడ్ మాత్రమే కాదు, లివర్ ఫంక్షన్, సర్క్యులేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు లైఫ్ స్టైల్లో అన్నీ కలిపి కరెక్ట్ చేస్తారు. చివరిగా గుర్తుపెట్టుకోండి,
బీట్రూట్ అనేది ఒక వెజిటబుల్ మాత్రమే కాదు, ఇది మీ సర్క్యులేషన్, లివర్, బ్రెయిన్ మరియు మెటబాలిజంని ఒకేసారి సపోర్ట్ చేసే బయలాజికల్ టూల్. కరెక్ట్గా యూస్ చేస్తే మీ బాడీని లోపల నుంచి రిపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది. డీటాక్స్ మరియు మెటబాలిజంని సైంటిఫికల్గా ఎలా ఇంప్రూవ్ చేయాలో డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మీ నియరెస్ట్ మాధవబాగ్ హాస్పిటల్ని విజిట్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ధన్యవాదాలు.